హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. ఈ వారం చూసుకున్నట్టయితే హ్యాపీ జర్నీ 2025 అంటూ హరిహరన్ కోరే గారు అయితే కన్నా రాయలసీమలో రెండో హీరోగా పరిచయం అవుతున్నారు. అది చూసుకున్నట్టయితే మన రాయచోటి కిరణ్ అబ్బవరం తర్వాత రాయలసీమలో ఈ తరంలో హరిహరన్ గారు అయితే సెకండ్ హీరోగా మన రాయలసీమలో అయితే పరిచయం అవుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ కూడా చైతన్య కొండ గారు కూడా గతంలో చూసుకున్నట్టయితే సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి అంటూ మన కేరింత హీరో ఉన్నారు కదా, పార్వతీశం శ్రీలక్ష్మి 2060 బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ అన్నట్టు తీశారనమాట. ఆ సినిమా మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ డైరెక్టర్ డైరెక్షన్లో హరిహరన్ గారు అయితే ఈ సినిమా నడిచడం జరిగింది. ఈశాని ఘోష్ అండ్ కలకత్తా బ్యూటీ కూడా ఈ సినిమాలో నటించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ట్రైలర్ చూస్తే కొద్దిసేపులో ప్రేక్షకులు అయితే బయట వస్తారు. సినిమా హరిహరన్ డెబ్యూగా నటన పరంగా ఎలాంటి ప్రేక్షకులు మెప్పించాడు ఏంటి, ఆ మ్యూజిక్ కానీ ఆర్మీ బ్యాక్గ్రాఫ్ అనేది తెలుస్తుంది. ఈ కాలంలో చూసుకున్నట్టయితే పహల్గాం దాడి నేపథ్యంలో కూడా అందరిలో దేశభక్తి భావాన్ని ఈ సినిమా బాగా కనెక్టింగ్గా అయ్యేటట్టు తెలుస్తుంది. కొద్దిసేపు ప్రేక్షకులు బయట వస్తారు, వాళ్ళని తెలుసుకుందాం రండి. బాగుంది సార్, చూడొచ్చు సార్. మెయిన్ ఆడపిల్లలు బాగా చూడాలి. బాగుందిలే సార్, ఆడపిల్లల గురించి బాగా పెట్టినాడు. బాగుంది, బాగుంది సార్, సూపర్ గా ఉంది. మిలిటరీ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, సినిమా బాగుంది. లేదు బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, దేశభక్తి బాగుంది. సూపర్ సినిమా, చూడొచ్చు, చూడదగ్గ సినిమా, చూడొచ్చు. మా హరిహరన్ గారి యాక్టింగ్ బాగుంది, మా హీరోయిన్ గారి యాక్టింగ్ కూడా బాగుంది, సూపర్గా ఉంది, వెరీ ఫైన్. మదనపల్లి కుర్రాడు హరిహరన్ తన డ్రీమ్ని సక్సెస్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్లో ఎంతోమంది షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి స్ఫూర్తిగా మన మదనపల్లి పెంచుపాడికి చెందినటువంటి హరిహరన్ గారు స్ఫూర్తిగా నిలిచారు. ఆ స్టోరీ లైన్ చాలా బాగుంది. ఇందులో కెమిస్ట్రీ ప్లస్ లాస్ట్లో ఆర్మీ బేస్లో వచ్చినటువంటి సక్సెస్ ఇది. ఇంకోటి మనం చెప్పుకున్నట్టయితే షూట్ అండ్ షో చాలా ప్రమోషన్ చేసినారు. షూట్ అండ్ షో కూడా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మదనపల్లి మదనపల్లిలో సక్సెస్ అయ్యే వారికి మదనపల్లి వాళ్ళు ఎట్లా అంటే ఎక్కడి నుంచి ఎదిగే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. అది షూట్ అండ్ షో కూడా మదనపల్లిలో ఉండే వాళ్ళు ఆదరిస్తారు, మంచి స్థాయిలో ఉండి కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. బాగుంది బ్రదర్, బాగా నచ్చింది బ్రో. మా బ్రదరే హీరో అన్న, మా బ్రదర్ హరి అన్న. బాగుంది బ్రో, బ్రో బాగుంది ఫీలింగ్ నచ్చింది అంత. హెవీగా ఉంది, అప్పర్ చాన్ కిరికిరి బిందు గిందు అంతా అదరగొట్టేసినారు. సినిమా బాగుంది సార్, సూపర్గా ఉంది. పిల్లలు బాగా యాక్షన్ చేసినాడు, ఆర్మీ కూడా బాగా మంచి పేరు వచ్చింది. సూపర్, అమ్మాయి డైరెక్షన్ బాగుంది, హీరో బాగున్నాడు, హీరో కూడా బాగా యాక్షన్ చేసినాడు. సినిమా బాగుంది, వాళ్ళ తల్లిదండ్రులకు హ్యాపీ సినిమా. హీరో హీరోయిన్ మంచి యాక్టింగ్, మంచి యాక్షన్, మంచి ఎక్సలెంట్ ఫిలిం. బాగా ఇంటర్వ్యూల తర్వాత బాగా క్లైమాక్స్ బాగుంది. యాక్చువల్లీ సినిమా చాలా బాగుంది. మదనపల్లి హీరో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది. 3 కాన్సెప్ట్ చాలా నచ్చాయి. అమ్మాయి ఎలా స్ట్రగుల్ అవుతుంది, ఆర్మీ పర్సన్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా సపోర్ట్ ఇవ్వాలి, అది బాగుంది. అంతా బాగుంది, చాలా బాగుంది. అవర్ మదనపల్లి హీరో అంటే మాకు చాలా ప్రౌడ్గా ఉంది. మనమందరం కలిసి సపోర్ట్ చేద్దాం, ఇంకా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. సినిమా అయితే సూపర్గా ఉంది, అందరూ చూడాలా, ప్రతి అమ్మాయి చూడాలా, ప్రతి అబ్బాయి చూడాలా. ఎంటర్టైన్మెంట్ ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మొత్తం ఒక సినిమాకి ఏది కావాలో మొత్తం ఉంది. అందరూ చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. మన మదనపల్లి హీరో నటించినాడు, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూడొచ్చు, మరీ అంత సెన్సార్ ఏం లేదు కానీ చూడొచ్చు. ఇప్పుడు జరిగే దాంట్లో అది పెద్ద గొప్ప ఏం కాదు. మనం చూస్తూ ఉండే సొసైటీకి
అది దానికి సంబంధం లేదు నా ఒపీనియన్. ప్రతి ఒక్కరూ చూడొచ్చు, అలా బ్యాడ్గా ఏమీ లేదు. ఆర్మీ స్టోరీ బాగుంది, అదే చెప్తున్నాను. ఆర్మీ ఉంది, ఫ్యామిలీ ఉంది, లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో చూడండి. మన మదనపల్లి హీరో సపోర్ట్ చేయండి. బయట చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసినా బాంబుదారులు జరుగుతాయి. ఈ సినిమా చూసి ఏమన్నా ఎవరికైనా ప్రజలకి దేశభక్తి కలిగేటట్టుందా? దేశభక్తి సినిమా చూస్తే రాదు, మన మనసులో ఉండాల దేశభక్తి. కానీ కొంచెం వస్తుంది ఈ సినిమా ద్వారా. చూడండి, తప్పకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లా అనిపించింది? సినిమా చాలా బాగా అనిపించింది. మనోడు చిన్నగా ఉన్న నుంచి నా ఫ్రెండే అనమాట. ఓకేనా, తను బాగా లాస్ట్లో అయితే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ రావడం వల్ల చాలా దానివల్ల మూవీ మొత్తం బాగా హైలైట్ అయింది అనమాట. ఓకేనా, తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరోయిన్ యాక్షన్ కానీ. ఫస్ట్ సినిమా ఇది. అవును, యాక్టింగ్ నాకు తను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి తను నాకు బాగా తెలుసు. నా అంటే స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఓకే, అప్పటి నుంచి యాక్టింగ్ కానీ, తన హీరోయిన్ యాక్షన్, తన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి. అవి కానీ ఫీల్ గుడ్ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. తను ఫస్ట్ ఫిలిం లాగా లేదు, కొంచెం మంచి ఒక 10th ఫిలిం లాగా కొంచెం బాగుంది అనమాట. హీరోయిన్ తెలుసా, గ్లామరస్ చాలా బాగుంది. అదే అనమాట. బాగుందన్న, ఇట్స్ గుడ్ ట్రై యాక్చువల్లీ. సో అంటే ఒక చిన్న ఊరు ఇలాంటి ఊరు నుంచి వచ్చి ఇలా బిగ్ స్క్రీన్ పైన రావడం అనేది ఇట్స్ అన్ రియల్లీ అప్రిషియేటబుల్. చాలా మంచి ట్రై, చాలా బాగా చేశారు, బాగుంది. అంటే అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు బాగా. అవును, ఆదరించినట్టే. మన క్రౌడ్ చూస్తా అంటే ఆదరించినట్టే అనిపిస్తుంది. గుడ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ నెంబర్స్. యాక్చువల్గా తను 2015 నుంచి ట్రై చేశాడు. 2015 నుంచి ట్రై చేయడం 2025కి రావడం అనేది 10 years తన స్ట్రగుల్ అనేది ఇక్కడ ఈ సినిమాలో తెలుస్తుంది అనమాట. అది ఎట్లా అనిపించింది హరిహరన్ పర్ఫార్మెన్స్ సినిమాలో? ఇండస్ట్రీకి తొలిసారిగా పరిచయం అవుతున్న హీరో కాబట్టి మనం అందరూ ఆదరించాలి. మదనపల్లి తరపున ఫస్ట్ టైం వస్తున్న హీరో కాబట్టి మన మదనపల్లి తరపున అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదే కాకుండా సినిమాలో హీరో 4 వేరియేషన్స్లో చేశాడు. అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. కథ ఎత్తుకోవడమే కొత్త డిఫరెంట్ కథను తీసుకున్నాడు. అది కూడా చాలా బాగా ట్రాక్లోకి తీసుకొని పోయినాడు. చాలా బాగుంది చిత్రం. అయితే 4 వేరియేషన్స్తో పాటు ఒక మంచి లవ్ కంటెంట్, దాంట్లో పెయిన్, ఒక అమ్మాయి లైఫ్ ఎలా సఫర్ అవుతుంది, ఇతరుల పర్సన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఎలా సఫర్ అవుతారో అనేది దీంట్లో చూపించాడు. దాంతోపాటు ఆర్మీ బ్యాక్ డ్రాప్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? హీరోయిన్ పర్ఫార్మెన్సా ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా చేసింది. కొంచెం చూడ్డానికి కూడా బాగా అనిపించింది చిత్రాన్ని. హీరోయిన్ యాక్చువల్ ట్రైలర్ చూసుకుంటే ఎక్కువ రొమాన్స్ అనే పెద్ద హడావిడి జరిగింది. ఇప్పుడు జనరేషన్లో కూడా ఇలా రొమాన్స్ లవ్ చేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లైఫ్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇది ఒక మంచి మెసేజ్ అవుతుందే కానీ తప్ప రొమాన్స్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు కామన్గా తీసుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. కంటెంట్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి ఆ మెసేజ్ని బాగా చూపించాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆర్మీ పరంగా చూసుకుంటే కాశ్మీర్లో అయితే పహల్గామ్ దాడి, ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబు దాడులు ఇలా తరచు జరుగుతూనే ఉన్నాయి. ఇలా సినిమా తేవడం వల్ల ఆర్మీ బ్యాక్డ్రాప్లో ప్రజలకు ఏమన్నా కానీ ఎందుకంటే ఒక ఆర్మీ పర్సన్ ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు అతని ఫ్యామిలీని అన్నిటినీ వదిలి అతను వెళ్తాడు కాబట్టి అక్కడ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క క్యారెక్టర్లో లాస్ట్లో చూపించాడు. అది మెసేజ్ చాలా బాగుందన్నమాట. మనం కూడా ఒక ఇండియన్గా మనం ఆర్మీని ప్రేమించాలా, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక్కొక్క సిచ్యువేషను, ఒక్కొక్క బాధ, పెయిన్ అనేటివి ఉంటాయి. దాన్ని బట్టి ఎండింగ్లో బాగా చూపించాడు. హ్యాపీ జర్నీ 2025 అయితే మూవీ న్యాచురల్గా ఉంది. యాక్టింగ్ సూపర్గా ఉంది. చూస్తుంటే జూనియర్ గోపిచంద్ లాగా ఉన్నాడు. యాక్టింగ్ చాలా బాగా చేసినాడు. హీరోయిన్ కానీ హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన విజన్ అంతా చాలా సూపర్గా ఉంది, న్యాచురల్గా ఉంది. హరి కూడా మన ఫ్రెండ్ తెలిసినాడు. ఫ్రెండ్ అని కాకుండా ఒక ఆడియన్ చెప్తున్నా, సినిమా న్యాచురల్గా చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. క్లైమాక్స్ ఎమోషన్ అయితే ఖచ్చితంగా ఏడ్చుకుంటే రాలేము, అంత న్యాచురల్గా ఉంది. యాక్టింగ్ చాలా బాగా, ఫస్ట్ ఫిలిం అయినా ఇంత బాగా చాలా చేసినాడు. ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ సెలక్షన్ కరెక్ట్గానే సెట్ చేసుకున్నట్టేనా? ఎక్సలెంట్గా స్క్రిప్ట్ బాగుంది. మెయిన్ స్టోరీనే హీరో, ఆ తర్వాత డైరెక్టర్, ఆ తర్వాత ప్రొడ్యూసర్, ఆ తర్వాత ఈయన. స్టోరీ నీట్గా ఉంది. విలన్ రోల్లో కూడా కృష్ణ తేజ గారు అయితే నటించడం జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆయన కూడా న్యాయం చేశాడు, పర్వాలేదు. సినిమాకి ఏది ప్లస్ అంటారు? హీరో యాక్టింగ్, స్టోరీనా?
స్టోరీ ప్లస్ హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఫస్ట్ ఫిలిం మాదిరి కాకుండా హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేసింది. సీన్స్ కొంచెం ఇది అంటారు కానీ స్టోరీ డిమాండ్ చేస్తే రొమాన్స్ చేయాల, హీరో షర్ట్ కూడా ఇప్పేయాల, హీరో ఏదైనా చేయాల. కాకపోతే స్టోరీలో ఇది మెసేజ్ చాలా బాగుంది, రియల్గానే చాలా బాగుంది. 2025 హ్యాపీ జర్నీ సూపర్ సినిమా, బాగుంది. జనాలు కూడా బాగా చూడొచ్చు, ఎక్కడ ఏమి ఇబ్బంది పడే ప్రసక్తి ఉండదు. మామూలు పెద్ద సినిమాలు ఎలా ఉంటాయో ఆ విధంగా లాస్ట్ వరకు కూర్చొని చూడొచ్చు. మన హీరో గారు మదనపల్లి హరిహరన్ గారు చాలా అద్భుతంగా నటించారు. హీరోయిన్ కూడా బెంగాలీ అని తెలియడం జరిగింది. అమ్మాయి కూడా తొలి పరిచయం అయినా కూడా చాలా సూపర్గా చేసింది సినిమా అయితే. సినిమా కూడా ఎవరికి బోర్ కొట్టదు, ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా లాస్ట్ వరకు కూడా బోర్ కొట్టదు. అక్కడ అమ్మాయి ఈ రోజుల్లో ఏం జరుగుతుందో అమ్మాయిలకు అనేది మన ఇక్కడ మంచి మెసేజ్ ఇచ్చాడు. అక్కడ పూర్తిగా మెసేజ్, అమ్మాయిలకు పూర్తిగా మెసేజ్ ఇచ్చాడు మన హరిహరన్ గారు. చాలా అద్భుతంగా నటించారు ఇద్దరు కూడా. దాంట్లో ఇద్దరు ఏ ఒక్కరు మైనస్ అయినా కూడా సినిమా కొంచెం ఇబ్బంది పడేది. అలా లేకుండా ఇద్దరు సర్దుకొని చాలా చాలా బాగా చేశారు. అయితే 4 వేరియంట్లు చేశారు. ఇంతవరకు కూడా 4 వేరియంట్ల సినిమా ఎక్కడ రాలేదనుకుంటాను నాకు తెలిసి, మోస్ట్లీ నేను చూసేంతవరకు కూడా. కానీ ఆ సినిమా అనేది పండించారు. మదనపల్లి పరువు నిలబెట్టాడు అనుకుంటా రెండో హీరో గారు మన రాయలసీమ ప్రాంతం నుండి వచ్చి. అయితే మదనపల్లిలో కూడా చాలామంది నటీనటులు ఉన్నారు, చాలామంది డైరెక్టర్లు కూడా ఉన్నారు. శివాజీ గారు ఉన్నారు, ఆయన జావేద్ గారు ఉన్నారు. కానీ ఇట్లా మదనపల్లి హీరోని వచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా అద్భుతంగా ఇంకా కొంతమంది తీసుకొని ఇంకా ఎగబడతారు. అయితే లాస్ట్లో ఒక ఆర్మీ ఉంది కదా, ఆ ఆర్మీ ఫిల్మ్ అనేది బ్యాక్గ్రౌండ్ చూపించాడు చూడండి. ఆ బాధలు ఆర్మీకి వెళ్ళే ప్రతి పౌరుడికి యుక్త వయసులోనే ఎక్కుతారు. మనకు ఆర్మీకి యంగేజ్లోనే ఆర్మీకి వెళ్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది చూడండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా అది కళ్ళల్లో నీళ్ళు వచ్చే విధంగా మన హరిహరన్ గారు పర్ఫార్మెన్స్ పెట్టాడు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. సినిమా అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, అద్భుతంగా చూడొచ్చు. 100 మంది చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై ఆర్మీ, జై హరిహరన్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఎలా ఉంది హ్యాపీ జర్నీ 2025? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మదనపల్లి హీరోగా అభినందిస్తున్నాం ఆయన్ని, హరిహరన్ని. సినిమా అయితే చాలా బాగుంది. కానీ కొత్త టాలెంట్ కాబట్టి ఇంకా కొంచెం ఆయన యాక్చువల్గా ఇంకా కొంచెం బాగా పండించింటే బాగుంటుంది. ఫస్ట్ సినిమా కాబట్టి అంత ఉండదు అనుకోవచ్చు. ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం ఎస్టిమేట్ ఇంకా బాగా పండించింటే బాగుంది అనిపిస్తుంది. బాగుంది సినిమా అయితే, పర్లేదు. స్టోరీ కొత్తగా ఉందా? స్టోరీ కొత్తగా ఉంది. ఇది ఆర్మీ ఒక 15-20 నిమిషాలు పెట్టినా కూడా బాగా పెట్టినాడు, బాగా వాడినారు దాన్ని. ఎక్కడెక్కడ ఏమేమి వాడాలి, ఎక్కడెక్కడ ఏమేమి వాడకూడదు కరెక్ట్గా వాడినారు. బాగుంది సినిమా అయితే, పర్లేదు. హీరోయిన్ కొత్త తొలి పరిచయం, ఇద్దరు తొలి పరిచయమే కాబట్టి ఇద్దరు బాగా చేశారు. ఇద్దరిని ఎంకరేజ్ చేయాలి. టికెట్కి వర్తా లేదా అమౌంట్? టికెట్కి 70% పడతాయి బ్రో. 70% వన్ టైం వాచ్ మూవీ. మరి అంత లేకన్నా బాగుంది, చూడొచ్చు ఒకసారి. ఎక్కువ డిసప్పాయింట్ లేకుండా బాగానే తీస్తారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. మిగతా యాక్టర్స్ ఎవరన్నా కానీ ఎస్టాబ్లిష్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఎస్టాబ్లిష్ యాక్టర్ అంటే మనకి తెలిసిన 2 యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు మనకు తెలియదు. 2-3 యాక్టర్స్ అయితే ఉన్నారు అంతే. కానీ సినిమా అయితే వర్తబుల్, టికెట్కి అయితే వర్తబుల్, చూడొచ్చు ఒకసారి.